చేతిలో సామాజిక అస్త్రం చెప్పండి. నా పేరు ఆదిశేషయ్య. నా పేరు. నెల్లూరు నుంచి వచ్చానండి. నేను 2013 జూన్లో రిటైర్ అయ్యాను యాజ్ సీన్ ఇన్స్పెక్టర్గా. అంటే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అర్థమవుతుంది. నేను కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేసి దాదాపుగా 37.5 సంవత్సరం పనిచేశాను. 30/6/2013లో రిటైర్ అయ్యా. ఆ రిటైర్ అయ్యే ముందు నాకు ప్రమోషన్ ఇవ్వాల్సి ఉంది. దానికోసం నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాను, ఇస్తామని జారేశారు. కానీ నా జూనియర్స్కి ఇచ్చారు ప్రమోషన్స్. వెంటనే నేనేం చేశాను, ట్రిబ్యునల్కి వెళ్ళా. ట్రిబ్యునల్ ఏం చేశారంటే ఇమీడియట్గా ఆయనకు ప్రమోషన్ ఇవ్వండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ కూడా నా దగ్గర ఉంది 2013 నుంచి. సో 2013 నుంచి ఇప్పటి వరకు నేను కంటిన్యూ చేసినా కూడా అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోవటంలా. అదేమంటే ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే నీకు ఎలిజిబిలిటీకి ప్రమోషన్కి ఎలిజిబిలిటీ ఉండే టెస్టులు పాస్ అయింది, లేట్గా అయింది, అందువల్ల మీకు మేము ఇవ్వలేదు, నీకు ఆ ప్రమోషన్ బదులు నోషనల్ ఇంక్రిమెంట్ ఇస్తాం అని చెప్పి అన్నారు. సో 2013 తర్వాత ఇంకా మనకి ఎట్టా ఉద్యోగం రాదు కాబట్టి మీరు అలాగనే నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వండి అని చెప్పి అన్నాం. సో అది ఒక పాయింట్. రెండోది ఏంటంటే స్పెషల్ గ్రేడ్ ఏదో అంటారు. అంటే నేను ఎస్టాబ్లిష్మెంట్లో చేయలేదు, బట్ డిపార్ట్మెంట్లో చేసినాను. అప్పుడు రూల్స్ ప్రకారం 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18 సంవత్సరాలు ఏదో ఉంది ఏది స్పెషల్ గ్రేడ్ ఇచ్చేదానికి. సో నేను 37.5 సంవత్సరం చేశాను కదా, నాకు ఎందుకు ఇవ్వలేదు స్పెషల్ గ్రేడ్ కాదు ఇలా ప్రమోషన్లు. అంటే టెస్టులు పాస్ అయినా కూడా స్పెషల్ గ్రేడ్ ఇవ్వాల. సో నాకు ఇప్పుడు ఏంటంటే సార్ కోరేది ఏంటంటే నాకు ఇమీడియట్లీగా ప్రమోషన్ బదులు నోషనల్ ఇంక్రిమెంటా లేకుంటే స్పెషల్ గ్రేడా అది ఇవ్వాల. దానికి సంబంధించి లెటర్స్ అన్నీ కోర్టు ఆర్డర్సు డిపార్ట్మెంట్లో దీంట్లో మళ్ళా ఎంపీ గారు మా ఎంపీ గారు తర్వాత మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పాను. వాళ్ళు మేము పంపిస్తే మేము మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం గమ్ముగా అయిపోయారు, ఏం చేయలే. సరే మీ ద్వారా ఏదైనా మాకు సహాయం చేయండి. ఓకే అండి, ఈ సమస్య చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే ఇది ఫస్ట్ టైం అనుభూతి మన వాళ్ళకి. ఇప్పటిదాకా ఏంటంటే ఎంప్లాయీస్గా ఉండి ఆఫీసర్ దగ్గర మాట్లాడితే ఏమయ్యద్దో అని ఇప్పుడు దాకా జీవితం సాగించి రిటైర్ అయిన తర్వాత ఏమో ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక, అవునా కదా? మరి ఆయన పెద్ద ఇంకా చాలా చెప్పాలనుకున్నా ఆయన క్లుప్తంగా చెప్పారు. మీ బాధని తప్పకుండా మేము పరిశీలిస్తాం. థ్యాంక్ యూ అండి. తీస్తారులే, దీంట్లో వస్తుంది. ఒక ఫోటో అండి దీంట్లో పెద్ద ఆయనకి వెళ్తాం తొందరగా దీన్ని. తర్వాత ఎవరండి మీరండి సార్, మీరండి ఒక్క నిమిషం. నేను అందరూ ఫ్రంట్ నుంచి వస్తారు కానీ బ్యాక్ నుంచి కూడా ఇద్దాం. మనం ఉంటాం, సాయంత్రం దాకా ఉందాం, మన ఇబ్బంది ఏం లేదు. చక్కగా మంచి భోజనం ఉంది, వాటర్ ఉన్నాయి, మధ్యాహ్నం స్నాక్స్, టీ, కాఫీ. ఏమైనా ఇబ్బంది అయినా అడిగి ఆర్ఎంపీ డాక్టర్ గారిని కూడా పెట్టాం మీకోసం, ఇబ్బంది ఏమీ లేదు. మన ఛానల్ ఇది ఎవరిది ఛానల్, మనది, మీదే ఇదంతా కూడా. నాది కాదు, నేను కామన్ మ్యాన్కి వచ్చాను కాబట్టి ఇది ఎంప్లాయీస్ ఛానల్గా భావించండి. ఓకే.